జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని బీసీ ధర్నా అనంతరం పరిణామాలు, 42% రిజర్వేషన్లు అమలు కోసం చేయాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. అలాగే టీపీసీసీ పీఏసీ సమావేశం తేదీ, ఎజెండా అంశాలు, పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ బోర్డు కమిషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. అదే ఇటీవల జరిగేటువంటి ఢిల్లీలో కులగణనపై కూడా చేసినటువంటి ధర్నా కావచ్చు, 3 రోజుల కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన కోర్టు గడువు అనేది సమీపిస్తుంది. అంటే సెప్టెంబర్ లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం కూడా దానికి సంబంధించిన అంశాలపై కూడా పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో కూడా చర్చిస్తున్నారు. మరొక వైపు ఈ నెల 25న పిఎస్సీ సమావేశం నిర్వహించాలని కూడా ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ చేసిన నేపథ్యంలో కూడా పిఎస్సీలో ఏ విధంగా చర్చించాలి అనే అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి పిసిసి అధ్యక్షుడు సమావేశమయ్యారు. మరొక వైపు పెండింగ్ లో ఉన్నటువంటి కార్పొరేషన్లు, అదేవిధంగా బోర్డు కమిషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి పిసిసి చీఫ్ చర్చిస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా మొదటి విడత జరిగినటువంటి జనహిత పాదయాత్రకు సంబంధించి అంటే ఈ నెల 1 నుండి 4 రోజుల పాటు జనహిత పాదయాత్ర జరిగింది. అయితే రెండో విడత కూడా పాదయాత్ర నిర్వహించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఆ పాదయాత్ర షెడ్యూల్ సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా సమావేశమై చర్చిస్తున్నారు. మొత్తంగా ఇప్పటికీ పార్టీలో నెలకొన్నటువంటి కొన్ని నేతల మధ్య గ్యాప్లు కావచ్చు, కొన్ని బహిరంగ వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలపై కూడా సీఎంతో కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చిస్తున్నారని చెప్పొచ్చు. సో మొత్తంగా ఈ ప్రధాన ముఖ్యమైన అంశాలపై కూడా సీఎంతో సమావేశమయ్యారని చెప్పొచ్చు. మరొక వైపు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలి, ఒకవేళ పిఎస్సీలో సమావేశంలో ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే ఇటు ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు, పార్టీ పరంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాబట్టి ఇద్దరు సమన్వయంతో ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. సో ఈ అంశంపై ప్రధానంగా చర్చించి పిఎన్సీలో కూడా నిర్ణయం తీసుకునే ముందు సీఎం తోటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీనివాస్, ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంది? ఈ భేటీలో ఏదైతే పిఎస్సీ సమావేశానికి సంబంధించిన ఎజెండా అంశాలు కావచ్చు, అదేవిధంగా పిఎస్సీలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా పార్టీలో మనం చూడొచ్చు మునుగోడు ఎమ్మెల్యే రాయగోపాల్ రెడ్డి చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వరంగల్ నుండి కొండా మురళికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వేరే జిల్లాలకు సంబంధించిన నేతల మధ్య గుణాలకు సంబంధించిన అంశాలు. ఎందుకంటే ఈ విధంగానే కొట్లాటలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై చర్చిస్తారు. ఇంకోవైపు ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే అంశంపై కూడా పిఎస్సీలో చర్చిస్తారు. మెజార్టీ అభిప్రాయాలు తీసుకొని ఒకవేళ పిఎస్సీ సమావేశంలో మెజార్టీ నిర్ణయాల మేరకు నిర్ణయం ఉంటుందంటూ కూడా ఇప్పటికే సీఎం చెప్పారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు చెప్పిన అంశాలపై కూడా ప్రధానంగా చర్చిస్తారని చెప్పొచ్చు. సో ఈ విధంగా కులగణనపై ఢిల్లీలో చేసినటువంటి మహాధర్నా సక్సెస్ అయింది. ఈ క్రమంలో కూడా మరొక వైపు ఏ విధంగా ముందుకు పోవాలి, ఇప్పటికే బీసీ బిల్లు కావచ్చు, కులగణనపై కూడా చేసినటువంటి బీసీ బిల్లుపై కూడా ఆర్డినెన్స్, కులగణనపై ఉన్న బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. కాబట్టి ఒకవేళ రెండు యాక్సెప్ట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఏ విధంగా ముందుకు పోవాలి, ఒకవేళ జీవోతో ముందుకు పోతే లీగల్ గా ఇబ్బందులు తలెత్తాయి, మరి ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. మరొక వైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్నటువంటి విషయాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చిస్తారని చెప్పొచ్చు.
శ్రీనివాస్, ఈ భేటీలో కేవలం పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే పాల్గొన్నారా, లేకపోతే ఇంకెవరెవరైనా పాల్గొన్నారా? సీఎం రేవంత్ రెడ్డితో పాటు అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, మరి ముఖ్య నేతలు కూడా పాల్గొన్నట్టు కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రధానంగా ఈ అంశాలపై కూడా అంటే పిఎస్సి సమావేశం కావచ్చు, ఇతర అంశాలపై అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.